నేను తేటగా చెప్పా భక్తులకి, నాన్న దేవుడు నిన్ను తన శరీరము తన రక్తము తిని తాగబట్టే సమాధి కాడ మట్టి తినే పాము బుద్ధి నీకు ఏలరా. మట్టి తినమని ఎవరికి చెప్పాడు? సర్పానికి. నా బిడ్డను మోసగించేది మొదలుకు నువ్వు మన్ను తిని బతుకుతావు అన్నాడు. అది సర్పానికి వచ్చిన శాపమురా. నీకేలా ఇంత మట్టి తెచ్చుకొని చిన్న చిన్న గోళీలు చేసుకొని మిద్ది మీద ఎండబెట్టుకొని సీసాలో దాచుకొని తెల్లగట్టలు వేసి థైరాయిడ్ గోళీలా మింగుతున్నావు కదా, ఎంత అమాయకంరా. నీకు ఏం కర్మరా? నా శరీరము తిను రక్తంతో ఇంత కమ్మగా యేసుప్రభు చెప్తే నువ్వెంత అమాయకుడివి. మంచోళ్ళు స్తోత్రం చెప్పండి. మట్టి తినే బాబదంతా మనకొద్దు, దేవునికి స్తోత్రం చెప్పండి. నా శరీరమే నిజమైన ఆహారము, రక్తమే నిజమైన పానము. ఎవడైనా దీన్ని తిని త్రాగితే వాడు నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వాని లేపదును, వానిలో నేను నాలో వాడు నివసిస్తాడని ఇంత కమ్మగా చెప్తే నీ బుర్ర పని చేయక మట్టి తెచ్చుకొని తిన్నావు. నీకేం కర్మ అన్నాను? నీకు అంత అవసరం ఏంటి అసలు? ఆయన శరీరమ రక్తము తిని త్రాగవలసిన ఆధిక్యత దేవునికి అనుగ్రహించినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తన రక్తమును గురించి యేసు ప్రభు మాట్లాడితే ఏమన్నారు తెలుసా? ఇది అనేకులకు సంబంధించిన క్రొత్త నిబంధన రక్తం. అందరికి కాదు, అనేకులకి. ఆ ఏర్పాటులోకి రాగలిగితే, ఆ సంకల్పంలోకి రాగలిగితే, ఆ పిలుపులోకి రాగలిగితే, ఆ ధన్య జీవితాల జాబితాలోకి రాగలిగితే, అది విశేషమైనదిగా ఎంచి పాలు పొందగలిగితే, దాని కొరకు శుద్ధి చేసుకుని యోగ్యపరచుకోగలిగితే అది గొప్ప సౌభాగ్యం. ఆ అనేకుల జాబితాలో నీవు ఉండాలని దేవుడు ఆశించింది ఏర్పాటు చేస్తే, మేము కూడా కొన్నిసార్లు పోయాం యెరూషలేముకి. గలిలయలోని కానాలో ద్రాక్ష రసం కొనుక్కొచ్చాడు పాస్టర్ గారు. బల్లారాధనలో, సంస్కార ఆరాధనలో రొట్టె ద్రాక్ష రసంలో మనం ఏదో ద్రాక్షకాయలు కొనుక్కొచ్చి కడిగి తిప్పలబడి మిక్సీలో వేసి ఇస్తున్నాం. ఒరిజినల్గా గలిలయలోని కానాలోంచి తెచ్చా ద్రాక్ష రసం. ఇది ఇస్తే గ్లాసు తాగేస్తారు. కానాలోంచి తెచ్చామని చెప్పి విశ్వాసులకి మెడబట్టుకొని ఉంచి ఒక సొక్క ఎత్తనాడట. 2 నెలలు నడపాలి ఆ సీసా. బైబిల్ బుక్ హౌస్లో కొనుక్కొచ్చింది అయితే మళ్ళీ తేరగెళ్ళి ప్రబోధకో ఎక్కడికో వెళ్ళి ఇలాంటి కోటల్లోకి వెళ్ళి మావాడి దగ్గర ప్రభుదాస్ దగ్గర తెచ్చుకుంటే కోటం తెములుద్ది. అట్ట కాదుగా. ఏందనుకుంటున్నావు? ఆడ నుంచి తెచ్చా. చేతికి ఇచ్చగా పాచిగా చేతికి ఏమన్నా మేడం నోరు తెరు ఒక్క సొక్కేస్తాడు. అట్టాగా బాగానే పరిచారకులకి ఇచ్చేవాడు ప్రతి నెల. ఈసారి ఇత్తలా, నేనే ఇస్తాను అని చెప్పి మెడరగ తీసి నోరు తెరమ్మని ఒక సొక్క ఎత్తనాడు. ఎత్తేసరికి సొక్క వేసుకున్న వాళ్ళందరూ ఇట్టిట్టారు. వెనకాల పరిచారకుడు, అసిస్టెంట్ పాస్టర్ వీళ్ళందరినీ ముఖాలు అయ్యగారు ముఖం చూస్తున్నాడు. మరి ఏందనుకున్నావు? గల్లీని కానాన్ని తెచ్చా సుధించో అన్నాడు. ఈ అసిస్టెంట్ పాస్టర్కి డౌట్ వచ్చి షార్ట్కి వెళ్ళి 2 సొక్కలు వేసుకొని చూస్తే తేడా ఉందంట. అయ్యగారు చెవులోకి లేగా, మల్లారాధన మధ్యలో మాట్లాడతావు సైతానా పో అన్నాడు. నీ దండం పెడతాను, ఒక మాట చెప్తాను నేను అన్నాడు. ఏంటంటే ఇది నిజమైన ద్రాక్షరసం కాదు, కొంచెం తేడా అన్నాడు. ఓరు ఆడ నుంచి తెచ్చా అన్న. ఆడందరూ పరిశుద్ధిలో ఏంది నీకు తెలీదు. మరి నీకెట తెలుసు అంటే, మనం గతంలో బయట తిరిగాంగా, ఈ మధ్యగా మారు మనసు పొందాను, నాకు తెలుసా టేస్ట్ అన్నాడు అంటాడు. అందరినీ ప్రార్థనలో పెట్టి అరకేసి ద్రాక్షకాయలు రప్పించి ద్రాక్షరసం చేసేదాకా ఎవరిని కలిదారని వత్తలా. ఈ సీసాలన్నీ బారేసాడు బయట తీసుకెళ్ళి. పరిమాల నా చేతులతో నా బిడ్డల నోట్లోనే ఈ పాపం పోసాను తండ్రి, నన్ను క్షమించు, శుద్ధీకరించు మహానుభావా. ఏం పని నీకు ఇమ్మాలే పనులు? యోర్దాను నీళ్ళు తాగితే నీకు ఇన్ఫెక్షన్ వచ్చేసి అవ్వదు. పనికి మళ్ళీ మురికి నీళ్ళు. ఒలీవుల నూనె చేత అభిషేకం, తైలాభిషేక పండుగ. ఈడంతా ఒలీవులను యాడ తెచ్చాడు? తెచ్చింది 50 గ్రాములు. ఈ పెద్ద పాతదే ఓ 2 లీటర్లు పోసి అందులో కలిపాడు 50 ml కలిపి ఇదంతా ఒలీవులను తెచ్చి అక్కడ తెచ్చాను అంటున్నాడు. ఉట్టిదే. ఈడు 1 నెంబర్కా వ్యాపారి హై. మారు మనసు పొందిన మటుకే స్తోత్రం చెప్పండి. ఇలాంటి పిచ్చి పనులను ఎంకరేజ్ చేయొద్దు. ఇలాంటి వ్యర్థతను అనుసరించొద్దు. దీనిలో కాలయాపన చెయ్యొద్దు. సేవను వ్యాపారముగా మారుస్తున్న దుష్ట దుర్మార్గ నీచ నికృష్టి పాపిష్టి ప్రయత్నములకు సపోర్ట్ చేయొద్దు.
వేటాడి సింహములుగా రోషము కలిగి ఇట్టి వాటిని ఖండించమని దేవుని పేరట మనవి చేస్తున్నాను. ఎవరినో విమర్శించడానికో ఎవరినో టైంపాస్ చేయడానికో ఈ మాటలు చెప్పలేదు, మిమ్మల్ని రోషపరచడానికి ఈ మాటలు చెప్తున్నాను. ఎలాంటి దరిద్రాన్ని ఎంటర్టైన్ చేయడానికి వీలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా.